హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఇప్పటి వరకు 150కి పైగానే సినిమాల్లో నటించారు. అయితే ఆయన నటించిన చాలా సినిమాలు ఇండస్ట్రీ హిట్గా కూడా నిలిచాయి. మరి అలాంటి సినిమాల్లో ముందుగా గుర్తుకు వచ్చేది గ్యాంగ్ లీడర్ మూవీ. చిరంజీవి సినిమాల్లో ట్రెండ్ సెట్టర్ మూవీ అంటే అందులో గ్యాంగ్ లీడర్ సినిమా ఖచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా అప్పటి యువతను ఒక ఊపేసిందనే చెప్పాలి. ఈ సినిమా కోసం అయితే మెగాస్టార్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. అంతలా ప్రభావం చూపించింది ఈ మూవీ. మరీ ముఖ్యంగా ఆ కాలం నిరుద్యోగులు ఈ మూవీకి జేజేలు కొట్టారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ స్టైల్, ఆయన డ్రెస్సింగ్ ఫాలో అవుతూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. ఇక ఈ సినిమాకు ప్రాణం పోసిన మరో పాయింట్ మ్యూజిక్. సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు పాటలు కూడా సెన్సేషనల్ హిట్స్గా నిలిచాయి. ఓ 3-4 ఏళ్ళైతే ఎక్కడ విన్నా కూడా గ్యాంగ్ లీడర్ పాటలే వినిపించాయి. ఇప్పటికీ ఆ పాటలు మెగా అభిమానుల అకేషన్స్లో వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమాకు బప్పీ లహరి ఇచ్చిన మ్యూజిక్ ఎప్పటికీ మర్చిపోలేనిది. చిరంజీవి సరసన ఈ మూవీలో విజయశాంతి నటించింది. 1991లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. మరి అలాంటి ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ సినిమాకు ముందుగా మెగాస్టార్ను హీరోగా అనుకోలేదట. ఈ సినిమా కథను పరుచూరి బ్రదర్స్ ముందుగా నందమూరి నటసింహం బాలకృష్ణ కోసం ఆయనకు తగ్గట్టుగా రాసుకున్నారట. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ బాలయ్యకు వర్కౌట్ అవ్వలేదట. అయితే ఆ తర్వాత ఈ సినిమా కథను మెగా ఫ్యామిలీలోని నాగబాబుకు వినిపించారట. మరి మళ్ళీ ఏమైందో తెలియదు కానీ నాగబాబు కంటే కూడా ఈ సినిమా చిరంజీవికి అయితే బాగుంటుంది అని కథలో భారీ మార్పులు చేసి మరీ గ్యాంగ్ లీడర్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా ఎవర్ గ్రీన్ హిట్గా నిలిచింది. చిరంజీవి ఈ సినిమా కథ విన్నాక చాలా ఎగ్జైట్ అయ్యారట. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇక శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్పై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన ఈ సినిమాకు విజయబాపినీడు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏ స్థాయిలో సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి అలాంటి సినిమా బాలయ్య మిస్ అవ్వడంతో మెగాస్టార్ ఖాతాలో పడిపోయింది. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.